2024 ఐపీఎల్ స్టార్ట్ అవ్వడానికి నెల రోజుల టైం కూడా లేదు. ఎవరైనా ప్లేయర్స్ ఇంజురీతో దూరం అయితే ఆ ప్లేయర్కి రీప్లేస్మెంట్స్ తీసుకోవడం తప్పితే ఫైనల్గా ఇప్పటికే 10 టీమ్స్ అనౌన్స్ చేసిన స్క్వాడ్సే ఉంటాయి. రీసెంట్గా దుబాయ్లో జరిగిన ఆక్షన్లో కొన్ని టీమ్స్ సరైన ప్లేయర్స్ని తీసుకోవడంలో ఫెయిల్ అయితే మరికొన్ని టీమ్స్ మాత్రం తమకు ఖాళీగా ఉన్న స్లాట్స్ క్వాలిటీ ప్లేయర్స్తో ఫిల్ చేసుకొని స్క్వాడ్ని మరింత స్ట్రాంగ్ చేసుకున్నాయి. ఈ వీడియోలో మనం ప్రజెంట్ 2024 ఐపీఎల్లో పార్టిసిపేట్ చేసే 10 జట్ల యొక్క స్ట్రెంగ్త్ మరియు వీక్నెస్ బట్టి 2024 ఐపీఎల్లో లీగ్ స్టేజ్ ముగిసిన తర్వాత ఏ టీం ఏ ప్లేస్లో ఉంటుందో ప్రిడిక్ట్ చేద్దాం. నెంబర్ 10 పంజాబ్ కింగ్స్. రీసెంట్గా జరిగిన మినీ యాక్షన్లో పంజాబ్ మంచి ప్లేయర్స్ని తీసుకోలేకపోయినా ఒక డీసెంట్ స్క్వాడ్ అయితే ఉంది. పంజాబ్కి కగిసో రబాడా, నాథన్ ఎల్లిస్, హర్షదీప్ సింగ్, శామ్ కరణ్ లాంటి గ్రేట్ బౌలింగ్ ఆప్షన్స్ ఉన్న బ్యాటింగ్ డిపార్ట్మెంట్ మాత్రం వీక్గా ఉంది. అపోనెంట్ బ్యాట్స్మెన్ని ఇబ్బంది పెట్టే ఎక్స్పీరియన్స్డ్ ఇండియన్ బ్యాటర్ స్కిప్పర్ శిఖర్ ధవన్ ఒక్కడే ఉన్నాడు. ఇండియన్ కోర్ వీక్గా ఉన్న పంజాబ్ టీంలో మంచి క్వాలిటీ ఆల్రౌండర్స్ ఉన్నారు. బట్ ప్రజెంట్ వారు అంత మంచి ఫామ్లో అయితే లేరు. సో నేనైతే 2024 ఐపీఎల్లో పంజాబ్ పాయింట్స్ టేబుల్లో 10th పొజిషన్తో ఫినిష్ చేస్తుంది అనుకుంటున్నా. నెంబర్ 9 ఢిల్లీ క్యాపిటల్స్. పంజాబ్ లాగే ఢిల్లీ క్యాపిటల్స్ టీంకి కూడా వీక్ ఇండియన్ కోర్ ఉంది. ఇది టీమ్ స్ట్రెంగ్త్ని డిసైడ్ చేయడంలో హ్యూజ్ ఫ్యాక్టర్గా మారింది. ఢిల్లీ టీంలో డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, హ్యారీ బ్రూక్ లాంటి ఎక్స్ప్లోజివ్ బ్యాటర్స్ ఉన్న వారి ప్రజెంట్ ఫామ్ అనేది డిబేట్గా మారింది. సో ఈ ఫారెన్ ప్లేయర్స్ చేసే పర్ఫార్మెన్స్ పైనే ఢిల్లీ టీం ఫేట్ ఆధారపడి ఉంది. ఈవెన్ బౌలింగ్ లైనప్లో కూడా గత సీజన్లో అంతగా రాణించని హెన్రిచ్ నోకియా 2023 ఐపీఎల్ తర్వాత ఇప్పటివరకు ఇంజురీతో క్రికెట్కి దూరంగా ఉన్నాడు. ఢిల్లీ బౌలింగ్ ఈసారి లుంగి ఎంగిడి, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ పైనే ఎక్కువగా డిపెండ్ అవుతుంది. సో నేనైతే ఢిల్లీ 2024 ఐపీఎల్ పాయింట్స్ టేబుల్లో 9th ప్లేస్తో ఫినిష్ చేస్తుంది అనుకుంటున్నా. నెంబర్ 8 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 2024 ఐపీఎల్ యాక్షన్లో వరస్ట్ బైస్ చేసిన టీమ్స్లో ఆర్సీబీ ముందుంటుంది మరియు హై ప్రైస్ పెట్టి ముంబై నుండి క్యామరన్ గ్రీన్ని ట్రేడ్ ద్వారా తీసుకుంది. నేనైతే ఇది బెస్ట్ మూవ్ కాదని చెప్తా. ఎందుకంటే గ్రీన్కి పెట్టిన ప్రైస్కి ఆర్సీబీకి ఆక్షన్లో మంచి ఫారెన్ ప్లేయర్ దొరుకుతుండగా ఇంకా అమౌంట్ మిగిలి మంచి బౌలర్స్ని పర్చేజ్ చేయడానికి ఛాన్స్ ఉండేది. అప్కమింగ్ ఐపీఎల్లో ఆర్సీబీ బ్యాటింగ్లో ఈసారి కూడా ఓపెనింగ్లో ఫఫ్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లీ, మిడిల్ ఆర్డర్లో మ్యాక్స్వెల్, గ్రీన్ పైనే ఎక్కువగా డిపెండ్ అవుతుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో సిరాజ్ తప్ప మిగతా బౌలర్స్ అందరూ అంతగా ఎఫెక్ట్ చూపించకపోవచ్చు. సో ఓవరాల్గా టీం అయితే వీక్గా ఉంది. నేనైతే ఆర్సీబీ ఐపీఎల్లో 8th ప్లేస్తో ఫినిష్ చేస్తుంది అనుకుంటున్నా. నెంబర్ 7 కోల్కతా నైట్ రైడర్స్. గత సీజన్లో 6 విజయాలతో 7th ప్లేస్లో నిలిచిన కేకేఆర్ టీం ఈ ఇయర్ కూడా మోస్ట్లీ ఇదే పొజిషన్లో ఫినిష్ చేసే ఛాన్స్ ఉంది. రీసెంట్ ఆక్షన్లో కేకేఆర్ ఐపీఎల్ హిస్టరీలోనే ఒక ప్లేయర్కి హై ప్రైస్ మిచెల్ స్టార్క్ 24,75,00,000 పెట్టి కొనుక్కొని అందరి అటెన్షన్ని గ్రాప్ చేసింది. స్క్వాడ్లో శ్రేయస్ అయ్యర్, నితీష్ రాణా, వెంకటేష్ అయ్యర్, ముఖ్యంగా రింకు సింగ్ లాంటి ఇండియన్ ప్లేయర్స్తో బ్యాటింగ్ కోర్ స్ట్రాంగ్గా ఉంది. ముఖ్యంగా లాస్ట్ సీజన్లో అద్భుత ప్రదర్శనతో హాట్ టాపిక్గా మారిన రింకు సింగ్ రీసెంట్గా ఇండియన్ టీంకి సెలెక్ట్ అయి పర్ఫార్మెన్స్ చేయడంతో ఈసారి ఇంకా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో 2024 ఐపీఎల్లో కేకేఆర్ ప్లే ఆఫ్స్కి వెళ్ళడం ఆండ్రూ రసెల్, వెంకటేష్ అయ్యర్, సునీల్ నారాయణ్, రింకు పర్ఫార్మెన్స్ పైనే డిపెండ్ అయి ఉంది. నెంబర్ 6 లక్నో సూపర్ జైంట్స్. రీసెంట్ యాక్షన్లో లక్నో ఎక్కువ చేంజెస్ ఏం చేయలేదు. ఈ ఐపీఎల్లో కూడా లక్నో టీం స్ట్రాంగ్గా కనిపిస్తుంది. రీసెంట్గా 2024 ఐపీఎల్ కోసం లక్నో మార్క్వుడ్కి రిప్లేస్మెంట్గా వెస్టిండీస్ సెన్సేషన్ షమార్ జోసెఫ్ని తీసుకోగా ట్రేడ్ ద్వారా దేవదత్ పడికల్ని రాజస్థాన్ నుండి తీసుకుంది. సో ఓవరాల్గా లక్నో బ్యాటింగ్లో ఇండియన్ ప్లేయర్స్ మరియు ఫారెన్ ప్లేయర్స్తో డేంజరస్గా ఉంటే బౌలింగ్ యూనిట్ మాత్రం ఇన్ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్తో వీక్గా కనిపిస్తుంది. సో ఈ రీజన్తోనే లక్నో 2024 ఐపీఎల్ పాయింట్స్ టేబుల్లో 6th ప్లేస్తో లీగ్ స్టేజ్ ముగిస్తుంది అనుకుంటున్నా. నెంబర్ 5 గుజరాత్ టైటాన్స్. టోర్నమెంట్ డెబ్యూ చేసిన తర్వాత వరుసగా 2 సీజన్స్లోనూ అద్భుతమైన పర్ఫార్మెన్స్తో ఫైనల్కు చేరిన గుజరాత్ టైటాన్స్ ఈసారి కూడా స్ట్రాంగ్ టీంతో బరిలోకి దిగుతుంది. టైటిల్ విన్నింగ్ స్కిప్పర్ హార్దిక్ పాండ్యా మళ్ళీ ముంబైకి వెళ్ళిపోవడంతో శుభ్మన్ గిల్ న్యూ కెప్టెన్గా చేస్తున్నాడు. 2024 ఐపీఎల్లో కూడా క్వాలిటీ బ్యాటర్స్, బౌలర్స్ మరియు ఆల్రౌండర్స్తో అన్ని డిపార్ట్మెంట్లో స్ట్రాంగ్గా ఉన్న న్యూ కెప్టెన్గా చేసే గిల్కి క్యాప్టెన్సీ ఎక్స్పీరియన్స్ లేదు. సో టీంలో ఎంతమంది మంచి ప్లేయర్స్ ఉన్నా కరెక్ట్ టైంలో కరెక్ట్ బౌలింగ్, ఫీల్డింగ్ చేంజెస్ చేసే ఎక్స్పీరియన్స్ క్యాప్టెన్ ఉండడం ఎంతో అవసరం.
సో నేనైతే గుజరాత్ 2024 ఐపీఎల్లో 5th ప్లేస్తో లీగ్ స్టేజ్ ఫినిష్ చేస్తుంది అనుకుంటున్నా. నెంబర్ 4 రాజస్థాన్ రాయల్స్. ఈ ఇయర్ స్ట్రాంగ్ సైడ్తో రాజస్థాన్ రాయల్స్ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్లు ఆడితే పక్కాగా ప్లే ఆఫ్స్కి వెళ్తుంది. ఈ ఐపీఎల్లో రిమైనింగ్ టీమ్స్ కంటే రాజస్థాన్ టీం డిఫరెంట్గా కనిపిస్తుంది. మిగతా టీమ్స్తో కంపేర్ చేస్తే రాజస్థాన్ టీంలో ఎక్కువగా ఆల్రౌండర్స్ లేకపోయినా డేంజరస్ బ్యాటర్స్, వికెట్ టేకింగ్ బౌలర్స్ స్క్వాడ్లో ఉన్నారు. ఆన్ పేపర్ స్ట్రాంగ్గా ఉన్న రాజస్థాన్ పర్ఫార్మెన్స్ని ఆన్ ఫీల్డ్లో ఎగ్జిక్యూట్ చేస్తే ఎంతటి స్ట్రాంగ్ టీం ఉన్నా చిత్తు చేసి ఓడించే కెపాసిటీ ఉంది. సో నేనైతే 2024 ఐపీఎల్ లీగ్ స్టేజ్ ముగిసే వరకు రాజస్థాన్ టీం నెంబర్ 4లో ఫినిష్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెంబర్ 3 సన్ రైజర్స్ హైదరాబాద్. గత సీజన్లో దారుణమైన పర్ఫార్మెన్స్తో కేవలం 4 విజయాలతో పాయింట్స్ టేబుల్లో లాస్ట్ ప్లేస్లో నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఈసారి చాలా అంటే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఎడెన్ మాక్రమ్, క్లాసెన్, హెడ్, కమిన్స్, జేన్సన్, ఫిలిప్స్ లాంటి ఫారెన్ మ్యాచ్ విన్నర్స్, అలాగే ఇండియన్ టాలెంట్ మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, భువి, వాషింగ్టన్ సుందర్, నట్టులతో బ్యాలెన్స్డ్ సైడ్గా కనిపిస్తుంది. ప్రజెంట్ ఉన్న ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ యూనిట్కి అపోనెంట్స్ ఇచ్చే ఎంత టార్గెట్ అయినా చేజ్ చేసే కెపాసిటీ ఉంది. ఈ ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ ఏ 4 ఫారెన్ ప్లేయర్స్తో మ్యాచ్ ఆడుతుందనేది చాలా డౌట్గా ఉంది. సో ప్లేయర్స్ తమ రేంజ్కి తగ్గట్లు ఆడితే మరో ట్రోఫీని ఎస్ఆర్హెచ్ గెలవడం ఖాయం. సో నేనైతే 2024 ఐపీఎల్లో పాయింట్స్ టేబుల్లో ఎస్ఆర్హెచ్ 3rd పొజిషన్తో ఫినిష్ చేస్తుంది అనుకుంటున్నా. నెంబర్ 2 ముంబై ఇండియన్స్. ఐపీఎల్లో 5 టైమ్స్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ మరోసారి ట్రోఫీ గెలిచేందుకు ఫెంటాస్టిక్ టీంని బిల్డ్ చేసుకొని బరిలోకి దిగుతుంది. యంగ్ ప్లేయర్స్ పిక్ చేసి గ్రో చేయడంలో ముంబై ఇండియన్స్ టీం తర్వాత ఎవరైనా చెప్పొచ్చు. అప్కమింగ్ ఐపీఎల్కి ముంబై అన్ని డిపార్ట్మెంట్స్, బ్రిలియంట్ ఇండియన్ కోర్, ఎక్స్ప్లోజివ్ ఫారెన్ టాలెంట్ కాకుండా టీంలో ఉన్న ప్రతి ప్లేయర్ మ్యాచ్ విన్నరే అని చెప్పాలి. ఒకవేళ వచ్చే సీజన్లో ఒక్క టీంగా ఆడితే ముంబైని కొట్టే టీం ఇంకొకటి ఉండదు. సో ఈసారి రోహిత్ శర్మ ప్లేస్లో కెప్టెన్గా చేస్తున్న హార్దిక్ పాండ్యా ముంబైని ఎక్కడి వరకు తీసుకువెళ్తాడో చూడాలి. నేనైతే ప్రజెంట్ ముంబై టీం చూస్తే పాయింట్స్ టేబుల్లో 2nd ప్లేస్లో ఫినిష్ చేస్తుంది అనుకుంటున్నా. నెంబర్ 1 చెన్నై సూపర్ కింగ్స్. ఫైనల్గా చెన్నై సూపర్ కింగ్స్ డిపెండింగ్ ఛాంపియన్స్గా 2024 ఐపీఎల్ ఆడుతుంది. సాదాసీదా బౌలింగ్తోనే 2023 ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన ఎంఎస్ ధోని క్యాప్టెన్సీలోని సిఎస్కే టీం ఈసారి యాక్షన్లో సరిగ్గా ఏ ప్లేయర్స్ కావాలో వారినే కొని చాలా క్లెవర్ బైస్ చేసి టీంని మరింత స్ట్రాంగ్గా చేశారు. బెన్ స్టోక్స్ని రిలీజ్ చేసి లైక్ టు లైక్ రీప్లేస్మెంట్గా డారెల్ మిచెల్ని పర్చేజ్ చేసింది. సో ఓవరాల్గా ఇండియన్ ప్లేయర్స్, ఓవర్సీస్ ప్లేయర్స్తో సిఎస్కే టీం వెరీ డేంజరస్గా ఉంది. సిఎస్కే టీం ప్లేయింగ్ 11లో నెంబర్ 10 వరకు ప్రాపర్ బ్యాట్స్మెన్స్ ఉన్నారంటేనే టీం ఎంత డేంజరస్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. సో నేనైతే ఈసారి సిఎస్కే టీంని చూస్తూ ఉంటే పాయింట్స్ టేబుల్లో టాప్ ప్లేస్లో నిలిచి 6th టైం ట్రోఫీ గెలుస్తుంది అనుకుంటున్నా. నేనైతే పాయింట్స్ టేబుల్లోని ఈ 10 పొజిషన్స్ని టీం ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయనే బేస్ పైనే వేసా. సో ఇది ఐపీఎల్ స్టార్ట్ అయ్యాక సేమ్ ఇలానే ఉండాలని రూల్ ఏం లేదు, ఏమైనా జరిగే అవకాశం ఉంది. సో మీరు ఈ 10 జట్లలో ఏ 4 జట్లు 2024 ఐపీఎల్ ప్లే ఆఫ్స్కి వెళ్తాయనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.